శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సెదేవా లొంగిపోయారు. దేవాతో పాటు కంకణాల రాజిరెడ్డి మరో 48 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణలో ఒక్క రాష్ట్ర కమిటీ సభ్యుడు మాత్రమే మిగిలారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సమకూర్చడంతో బర్సెదేవా కీలకంగా పనిచేశారని అన్నారు. మావోయిస్టు పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయని చెప్పారు. ఈ లొంగుబాటుతో పీజీఎల్ఏ బెటాలియన్ మొత్తం కొలాప్స్ అయిందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు అందిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు డీజీపీ ఉన్నారు. సార్, ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? వాళ్ళకు లొంగిపోయిన వాళ్ళకి ఇమీడియట్గా తక్షణ సాయం కింద 25,000 రూపాయలు ఇచ్చినాము ఒక్కొక్కరికి. ప్లస్ వాళ్ళపైన ఉండేటువంటి వాళ్ళ ర్యాంక్ ప్రకారం కొందరికి ₹1,00,000, కొందరికి 5,00,000, కొందరికి 7,00,000 అట్లా వాళ్ళపైన రివార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు మన గవర్నమెంట్ కాదు, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మహారాష్ట్ర అనౌన్స్ చేసింది, అటు ఒరిస్సా అనౌన్స్ చేసింది. అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తాం. సో వాళ్ళు ఒక మంచి లైఫ్ గడిపోయిందని చెప్పి వాళ్ళకు జీవనోపాధి చూపించేందుకని చెప్పి మనం సహకరిస్తాం. అంటే సార్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మన ప్రభుత్వమే హెల్ప్ చేస్తున్నారు, లేకపోతే అక్కడ ప్రభుత్వానికి ఏమైనా కమ్యూనికేట్ చేస్తున్నారు? మనం వాళ్ళ ప్రభుత్వాలతో టచ్లో ఉంటాం, వాళ్ళ పోలీసులతో టచ్లో ఉంటాం. వాళ్ళకి మొత్తం ఇప్పుడు కొంతమంది లొంగిపోయిందో వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళని వాళ్ళకి ఇస్తాము. తర్వాత వాళ్ళ పేర్లు కూడా ఇచ్చేస్తాం, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా వాళ్ళకి ఇస్తాము అక్కడ పోలీసులకు. సో వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉంటారు వాళ్ళు. సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి ఒక వెపన్ వాడారు, ఇప్పుడు ఎవరైతే దేవా ఉన్నారో అది ఎలా వచ్చింది వాళ్ళ దగ్గరికి? అంటే ఇలాంటి భారీ వెపన్స్ ఎలా వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి? ఒక ఇజ్రాయెల్ వెపన్ తప్ప మిగతా అన్ని కూడా పోలీసుల నుంచి లూట్ చేసుకుని పోయినవే, పోలీసుల నుంచి మన దొంగిలించుకుని పోయినవే. ఎన్కౌంటర్లలోనో లేకపోతే అటాక్ చేసిన పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేసినప్పుడు, పోలీసు క్యాంపుల మీద అటాక్ చేసినప్పుడు అప్పుడు దొరికిన వెపన్స్ అనమాట. వాళ్ళు అట్లా కొట్టుకుపోయిన వెపన్స్ అవి. ఒక సిక్యూబీ వెపన్ అయితే ఇజ్రాయెల్ ఉందో, టేవర్ వెపన్ అనేది అది ఎట్లా వచ్చిందో వెరిఫై చేయాల్సిందే. అంటే ఇంకా అండర్ గ్రౌండ్లో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది? అంటే మళ్ళీ ఇంకా లొంగుబాట్లు ఉన్నాయంటారా? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు 17 మంది ఉన్నారండి. తెలంగాణ నుంచి రాష్ట్రానికి చెందిన అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు వస్తారనుకుంటాం, తొందరగా వస్తారనుకుంటున్నాం. ఒక 1,000 మంది ఉండేది, అక్కడ నుంచి 17 మందికి వచ్చింది. మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తే ఓ పని అయిపోతుంది. అంటే రాజిరెడ్డి లాంటి లీడరే అనారోగ్యంతో వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎంత రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ అంటే ఇప్పుడు ఆయన అనారోగ్యంతో వస్తున్నారు అంటున్నారు. ఇంకా అనారోగ్యంతో ఇంకెవరైనా ఉన్నట్టు ఏమైనా ఇంటెలిజెన్స్ ఉన్నారండి? ఒక 2-3 అందరూ అనారోగ్యంతో ఉన్నారు. అందుకోసం వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, బయటికి రాండి. అంటే వాళ్ళకు ట్రీట్మెంట్ సౌకర్యాలు కల్పిస్తాం, మంచి హాస్పిటల్ ఇప్పిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా అంటే లొంగిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా ఏర్పాట్లు అయితే మేము చేస్తున్నాము. అలాగే ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి అటు ఆ ప్రభుత్వంతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి కూడా అన్ని సౌకర్యాలు కల్పించేలా చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.